అందుకే తన భాగ్యాన్ని విడిచిపెట్టి శ్రమను ఎంచుకున్నాడు నీకోసం. మరి ఈ దినాన నువ్వు నీకున్న నీ పనిని బట్టో, లేకపోతే నీకున్న ఫోన్ని బట్టో, లేకపోతే నీకున్న ఈ యొక్క సోషల్ మీడియాని బట్టో, లేకపోతే మరి ఏ ఇతర విషయాలను బట్టో దేవుని పక్కన పెట్టేస్తున్నావా? నథింగ్ ఈజ్ మోర్ వర్తీ దాన్ స్పెండింగ్ టైం విత్ జీసస్ కదా. గ్రహించండి, ప్రార్థించండి, దేవుళ్ళు ఎదగండి. అపవాది ఎన్నో డిస్ట్రాక్షన్స్ తీసుకొస్తాడు మీరు ప్రార్థన చేయకుండా. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసావా, నీ యొక్క ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ఆ యొక్క ప్రార్థనకి దేవుడు ఆమేన్ అంటాడు. అదే నువ్వు ప్రార్థన చేయకుండా ఉన్నావా, లోకానికి నేను ఈజీగా లాగేయచ్చు. కాబట్టి అపవాది నేను ఆపుతాడు. దయచేసి ఈ క్షణాన దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే ఒప్పుకోండి. దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడపండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించిన గాక. ప్రైజ్.